ఆటపాటలతో ఆనందంగా నేర్చుకున్నప్పుడే ఏదైనా కానీ సులభంగా అర్థమవుతుంది. అర్థవంతమైనటువంటి బోధన పిల్లలకి ఎంతో ఆసక్తిని తీసుకొస్తుంది. మూర్ధ భావనలతో మనం విద్యార్థులకి చక్కగా వాళ్ళ మనసు హత్తుకునేలా మనం పాఠం చెప్పినప్పుడు పిల్లలు ఎంతో ఇష్టంగా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇవి దృష్టిలో పెట్టుకొని నేను చాలా సంవత్సరాలుగా విద్యార్థుల అభిరుచులకు తగ్గట్టుగా వారి యొక్క టీఎన్ఎం తయారు చేయడం జరిగింది. సందర్భానుసారంగా అన్ని రకాలైనటువంటి పాఠ్యాంశాలను దృష్టిలో పెట్టుకొని అన్ని రకాలకు సరిపోయేటట్టుగా విద్యార్థులకు నో కాస్ట్ మెటీరియల్ ఉపయోగిస్తూ వాళ్ళ ఆసక్తిని తెలుసుకొని పాఠ్యాంశ బోధనలో నేను వినియోగించడం జరుగుతుంది. ఇవన్నీ కూడా నేను తయారు చేసినవి కాదు. నేను నా పిల్లలతో కూర్చొని నా స్టూడెంట్స్తో కలిసి అందరము కలిసి లీజర్ టైంలో మేమందరము సొంతంగా ఎలా చేయాలి అని ఆలోచన చేసి డిస్కస్ చేసి చేసుకున్నటువంటి మెటీరియల్. ఇవి తయారు చేసిన తర్వాత పిల్లల్లో ఇది ఎలా చేస్తారు, ఇది ఎలా చెప్తారు, ఇది ఎలా నేర్చుకోవాలనేటువంటి కుతూహలంతో మరింత నేర్చుకోవడానికి వాళ్ళ ఆసక్తిని కనబరుస్తున్నారు. ఇవన్నీ కూడా మా పిల్లలు తయారు చేసినటువంటి ఇవన్నీ మాస్కులు. ఈ మాస్కులన్నీ కూడా ఆన్లైన్లో నేను ప్రింట్ తీసుకోవడం జరిగింది. కేవలం ప్రింట్ మాత్రమే తీసుకొని పిల్లలకి ఇచ్చాను. మా పిల్లలు ఇవన్నీ కూడా యానిమల్స్కి సంబంధించినటువంటి డ్రాయింగ్ మొత్తం వాళ్ళే వేయడం జరిగింది. ప్రతి జంతువు గురించి అడవిలో ఉండేటటువంటి అన్ని రకాలైనటువంటి జంతువులను మాస్కులు పిల్లలు కలర్ వేయడం జరిగింది. ఇవి దీర్ఘకాలికంగా ఉపయోగంగా ఉండాలంటే కొద్ది రోజులు చూశాను, అయితే తరచూ చిరిగిపోవడం అలా జరుగుతుంది. ఇవి దీర్ఘకాలికంగా ఉండడానికి ఆకర్షణీయంగా ఉండడానికి పిల్లలకి నేను మాస్క్ ద్వారా ఇది లామినేషన్ చేయడం జరిగింది. లామినేషన్ కూడా చేయడం వల్ల మనకి చాలా తక్కువ కాస్ట్లో లామినేషన్ అవుతుంది. ఇది ఇలా పిల్లలు కట్టుకొని వాళ్ళు ఆ యానిమల్ని ఊహించుకొని చాలా హ్యాపీగా మనకి పాఠ్యాంశాలలో వాళ్ళు ఎంతో నిమగ్నులై ఉండి వాళ్ళు నేర్చుకున్నట్టు ఒక ఫీలింగ్ అనేది లేకుండా పిల్లలు హ్యాపీగా ఒక అడవిలోకి సంబంధించినటువంటిది కానీ ఇంకేదైనా లెసన్కి సంబంధించినవి వాళ్ళు యాక్షన్ చేస్తూ వాళ్ళు అందులో ఇన్వాల్వ్ అయి చేస్తూ ఉంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. దానికి సంబంధించిన పాఠ్యాంశాలు కూడా పిల్లలు ఇది నేర్చుకోవాలి, నా డైలాగ్ ఇది నేను బాగా చెప్పాలి అనేసి కన్వర్జేషన్ కూడా హ్యాపీగా వాళ్ళు చేయగలుగుతున్నారు. మనం అసైన్మెంట్స్లో కూడా కన్వర్జేషన్ రాసేటప్పుడు కూడా వాళ్ళు సులభంగా వాళ్ళ సొంత మాటల్లో అసైన్మెంట్స్ రాయడం జరుగుతుంది. మనకి లామినేషన్ కాస్ట్ కూడా 4 రూపీస్ అవుతుంది అంతే. ఇది తీసుకురావడము కలర్స్ పిల్లలే సొంతంగా వేయడం జరిగింది. ప్రతి సందర్భానికి నేను ఈ యానిమల్ మాస్కుల్ని ఉపయోగిస్తున్నాను. ఇవి పిల్లలు వివిధ సందర్భాల్లో తెలుగులో, ఇంగ్లీష్లో, ఈవీఎస్లో వీటిని ఉపయోగిస్తున్నారు. అంతేకాకుండా మనకి ఫస్ట్ క్లాస్ లెసన్లో ఒక అమ్ము లెసన్ ఇంగ్లీష్కి సంబంధించి అమ్ము కన్వర్జేషన్ ఉంది. అమ్ము బిట్టు గురించి, స్క్వరల్ బిట్టు గురించి పిల్లలు సొంతంగా ఒక హ్యాండ్ పపెట్స్, ఇవి పేపర్ పపెట్స్, వీటికి అసలు ఒక 2 రూపీస్ కాస్ట్ కూడా కాదు. ఇవి సొంతంగా అవి కన్వర్జేషన్తో హాయ్ మై నేమ్ ఈస్ బిట్టు, ఐ యామ్ ఏ స్క్వరల్ అని ఇలా పిల్లలు చెప్తూ ఉంటుంటే పిల్లలు సొంతంగా ఆహా బిట్టు మాట్లాడుతుంది అనేసి జనరల్గా మనం చెప్పే విధానానికి ఇందులో యాక్షన్ చేస్తూ ఆ రకంగా చెప్పేదానికి పిల్లలు చాలా హ్యాపీగా బిట్టు ఏం చెప్తుంది, బిట్టు ఏం తింటుంది, బిట్టు బ్రషింగ్ ఎలా చేస్తుంది, బిట్టు స్కూల్కి ఎలా వెళ్తుంది, ఇలా మనకు బిట్టు ఇలా మాట్లాడుతూ ఉంటుంటే పిల్లలు చాలా సులభంగా అసలు నేర్చుకున్నటువంటి ఇది లేకుండా చాలా హ్యాపీగా నేర్చుకోగలుగుతున్నారు. ఇది కూడా ఇంకా పిల్లలకి సంబంధించి సాంస్కృతిక కార్యక్రమాలు పాఠశాలలో ఏర్పాటు చేస్తూ ఉన్నప్పుడు సాంస్కృతిక కార్యక్రమాల కోసము పిల్లలు ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఒక రాజుగా రాణిలాగా యాక్ట్ చేస్తూ వాళ్ళకి సంబంధించినటువంటి ఇట్లా వీడియోస్ వాళ్ళే సొంతంగా ఈ మాస్కులు ఇవన్నీ కూడా పిల్లలే తయారు చేశారు. జస్ట్ నేను డ్రాయింగ్ ఇచ్చాను, వాళ్ళే కూర్చొని వెనకాల ఇదంతా తయారు చేసుకొని ఇది ఒక మాస్క్ లాగా ఏర్పాటు చేసుకొని
ఆభరణాలు, ఈ రకంగా అంటే రాజుకు సంబంధించి ఏమేమి ఉంటుంది, రాజు యొక్క దర్పం ఎలా ప్రదర్శిస్తారు, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నేను ఎప్పుడు తీసుకోవాలి ఈ పొజిషన్ని, ఎప్పుడు తీసుకోవాలి, నేను ఏ క్యారెక్టర్ మాట్లాడాలి. అక్బర్ బీర్బల్ స్టోరీస్ ఉన్నాయి మనకి ఇంగ్లీష్లో 5th క్లాస్లో 4th క్లాస్లో. ఇంగ్లీష్కి సంబంధించినటువంటి కన్వర్జేషన్లో పిల్లలు సొంతంగా ఈ రకంగా వాళ్ళే నిజంగా రాజుగా ఫీల్ అయ్యి, వాళ్ళే మినిస్టర్గా ఫీల్ అయ్యి నేను ఎట్లా చెప్పాలి అని పిల్లలు హ్యాపీగా వాళ్ళు చేయడం అనేది, ఇన్వాల్వ్మెంట్ అనేది చాలా చక్కగా ఉంది. మంచి రిజల్ట్స్ కూడా వస్తున్నాయి అన్నమాట. దాని తర్వాత లో కాస్ట్ మెటీరియల్ తోటి పపెట్స్ ఎలా తయారు చేయాలని నేను ఆలోచించడం జరిగింది. అయితే మామూలుగా మనకి అవైలబుల్ మెటీరియల్ పిల్లలకి ఒకసారి చెప్పాను, అవైలబుల్ మెటీరియల్తో ఎలా చేస్తే బాగుంటుంది అని ఆలోచించినప్పుడు మా పక్కనే అంగన్వాడీ సెంటర్లో ఈ ఎగ్స్ ట్రేని చాలా వేస్ట్గా ప్రతిసారి పడేయడం జరుగుతుంది. ఈ ఎగ్ ట్రే వేస్ట్ మెటీరియల్ తోటి మనం ఏదైనా చేయగలుగుతామా అని ఆలోచించి దాని తర్వాత నేను సెర్చ్ చేసి ఇవి చాలా చక్కటి హ్యాండ్ పప్పెట్స్ తయారు చేయడం జరిగింది. ఈ పప్పెట్స్ కూడా మా 5th క్లాస్ పిల్లలే తయారు చేయడం జరిగింది. వీటికి కలరింగ్ ఇవ్వడం, పిల్లల లోపల ఒక మంచి నైపుణ్యాలు వెలికి తీసేటటువంటి ఉద్దేశంతో ఇవన్నీ పిల్లలే సహజంగా తయారు చేయడం జరిగిన తర్వాత మనం క్లాస్ రూమ్ ట్రాన్సాక్షన్స్ అనేది ఎలా రాయాలి. దిస్ ఈజ్ మై గ్రాండ్ ఫాదర్ సిట్టింగ్ ఆన్ ఏ స్టూల్, దిస్ ఈజ్ మై గ్రాండ్ మదర్ సిట్టింగ్ ఆన్ ఏ చైర్, ఇట్లా ఈ రకంగా సిట్టింగ్ ఇన్ ఏ చైర్ అని ఈ రకంగా గ్రాండ్ ఫాదర్ గ్రాండ్ మదర్ కన్వర్జేషన్, ఫాదర్ మదర్ కన్వర్జేషన్, ఇవన్నీ వీటికి అసలు కాస్టే లేదు, నో కాస్ట్, జస్ట్ ఊలు, ఇవి కలర్స్, ఇవి పిల్లలే సొంతంగా వాళ్ళు చేస్తూ మిగతా చిన్న పిల్లలకి కూడా వాళ్ళు ఒక ఇన్స్పిరేషన్గా ఈ ప్రోగ్రామ్ అనేది మా స్కూల్లో రన్ అవుతుంది. ఇవే కాకుండా మా క్లాస్ పిల్లలే వేస్ట్ మెటీరియల్తో ఏదైనా తయారు చేయండి, ఒక హట్ మోడల్ తయారు చేయండి అంటే ఈవీఎస్ లెసన్లో పిల్లలే ఒక కొబ్బరి పీచు తీసుకొని ఈ రకంగా మంచి ఆకర్షణీయమైనటువంటి మోడల్ని తయారు చేయడం జరిగింది. ఇంకా మనము టాయ్ బేస్డ్ పెడగాలిలో నేను ఆలోచన చేసి వేస్ట్గా ఉండేటటువంటి కొబ్బరి చిప్పలతో మనం ఏదైనా చేయొచ్చా అని ఆలోచన చేసినప్పుడు మా క్లాస్లో ఒక స్టూడెంట్ ఒక కొబ్బరి చిప్పతోటి వాడు బౌల్ తయారు చేయడం జరిగింది. వాడు బౌల్ తయారు చేసుకొచ్చి వాడు మంచిగా నీట్గా పాలిష్ చేసుకొచ్చి అందులో రాగి జావ తాగుతున్నాడు. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకు మనం వై డోంట్ వి యూజ్ బొమ్మలు ఈ రకంగా తయారు చేయొద్దు అని ఆలోచించి పిల్లలు ఇవన్నీ కూడా తీసుకొచ్చి కలెక్ట్ చేసుకొచ్చి దాన్ని షార్ప్ చేసి ఈ రకంగా వాళ్ళే పెయింట్ చేసి వాళ్ళే తయారు చేసినటువంటి బొమ్మలు. దీంతో ఇవి మూవింగ్ కూడా ఉన్నాయి కాబట్టి అమ్ము హౌ మెనీ ఇలా చూపించినప్పుడు పిల్లలు చాలా చక్కగా మంచిగా రెస్పాండ్ కావడం జరిగిందనమాట. బొమ్మలతో మాట్లాడుతున్నట్టుగా ఆడుకుంటున్నట్టుగా ఆ పిల్లలు కన్వర్జేషన్ కూడా చక్కగా అనిపిస్తుంది. ఇది మామూలు వేస్ట్ మనకి ఇంట్లో పడేసేటటువంటి వేస్ట్ డాల్. ఈ వేస్ట్ డాల్ని మనం ఏ రకంగా యూజ్ చేయొచ్చు, ఒక ప్లాస్టిక్ బాటిల్ తీసుకొని ఒక కుర్చీలాగా తయారు చేసి కన్వర్జేషన్ చేసేటప్పుడు పిల్లలు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అమ్ము ఈజ్ గోయింగ్ టు స్కూల్ అని ఇలా చెప్పేటప్పుడు వాళ్ళు కూడా ఎంత చక్కగా అంటే ఏదో బొమ్మనే మాట్లాడుతుంది అన్నట్టుగా చాలా హ్యాపీగా ఫీల్ కావడం జరిగింది. ఇవే కాకుండా పేపర్కి సంబంధించినటువంటి సో మెనీ క్రాఫ్ట్స్ అనేవి ఏర్పాటు చేయడం జరిగింది. పేపర్ క్రాఫ్ట్ ఒక కాక్ ఎలా చేస్తుంది డ్యాన్స్ చేస్తున్నట్టుగా అలా. ఇంకా తర్వాత ఇవే కాకుండా క్లాత్తో చిన్న హ్యాండ్ పప్పెట్స్ తయారు చేయడం జరిగింది. ఈ హ్యాండ్ పప్పెట్స్ కూడా చాలా ఆకర్షణీయంగా పిల్లలకి ఒక 2-3 రూపీస్ కూడా కాస్ట్ కాదు. మనకి కలర్ పేపర్ ఒక్కటే మనకి కాస్ట్ అవుతుంది. ఈ కలర్ పేపర్ తోటి కన్వర్జేషన్, హెన్ ఏం చేసింది, కాక్ ఏం చేసింది, అలా మనం కన్వర్జేషన్ మనం క్లాస్ రూమ్లో ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఎంతో ఇష్టంగా మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు చాలా హ్యాపీగా కన్వర్జేషన్ చేసేటప్పుడు వాళ్ళే సొంతంగా యానిమల్ని యాక్ట్ చేస్తూ చేయడం అనేది పిల్లల్లో చాలా ఆసక్తిని పెంపొందించేటటువంటి అంశం. ఇంకొకటి మనం ర్యాబిట్కి సంబంధించినటువంటి ఇవి చిన్న పేపర్ హ్యాండ్ పప్పెట్స్.
ఈ పేపర్ హ్యాండ్ పప్పెట్స్ కూడా వన్స్ అపాన్ ఏ టైమ్ ఏ ర్యాబిట్ ఈజ్ లివింగ్ ఇన్ ద ఫారెస్ట్ అని ఈ రకంగా మనము ఇట్లా కన్వర్జేషన్ చేయడం వల్ల ఇక్కడ పిల్లలు ప్రత్యక్ష అనుభూతిని పొందుతూ ఉంటారన్నమాట. ఇక్కడ అవే వస్తున్నట్టుగా అవే నడుస్తున్నట్టుగా వాళ్ళకి చాలా చక్కగా వాళ్ళు క్లాస్లో ఇన్వాల్వ్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుందన్నమాట.